హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్. దిస్ ఇస్ యువర్ హరిత. ఆల్రెడీ లాస్ట్ వీడియోలో మనం పటియాలా పైన కటింగ్ చూసాం కదా. ఈ వీడియోలో స్టిచ్చింగ్ ఎలా చేస్తామనేది చూడండి. సో ఫస్ట్ నేను చూపించినట్టుగా జాయింట్స్ అనేవి స్టిచ్ చేసుకోవాలి. ఏదైతే మిడిల్ పార్ట్ ఉందో అది 2 సైడ్స్ మనం స్టిచ్ చేసుకోవాలి. సో స్టిచ్ చేసుకున్నాక మనకి ఇలా కనిపిస్తుంది చూడండి, మిడిల్లో పార్ట్ అది స్టిచ్ చేసుకున్నాం. సో ఇప్పుడు కింద లెగ్ దగ్గర స్టిచ్ చేసుకోవాలి. మనం ఆల్రెడీ మనకి క్లాత్ అనేది సఫిషియెంట్గా లేదు కాబట్టి కింద పైన జాయిన్ చేసుకుంటామన్నాం కదా. సో క్లాత్ ఇలా ఎక్స్ట్రా క్లాత్ జాయిన్ చేసుకోవాలి. సో కార్నర్ అనేది చిన్నగా స్టిచ్ చేసుకోవాలి. సో మనకి కింద పాయింట్ అనేది స్టిఫ్గా ఉండడానికి కోసం మనము లోపట్ట ఏదైనా స్టిఫ్ది వేసుకోవాలి. నేనైతే పాయింట్ క్లాత్ వేస్తున్నాను, ఓల్డ్ పాయింట్ది. సో అది పెట్టుకొని మధ్యలో మనం జాయిన్ అనేది చేసుకోవాలి. సో ఏదైతే ఎక్స్ట్రా క్లాత్ అనేది మనం స్టిచ్ చేసామో అది మొత్తం బ్యాక్ సైడ్ వచ్చేలాగా వీడియోలో చూపిస్తున్నట్టు లోపల క్లాత్ పెట్టుకొని మనం స్టిచ్ చేసుకోవాలి. సో దీనివల్ల ఏంటి, మనకి కింద పటియాలా పాయింట్కి స్టిఫ్గా ఉంటుంది కదా మనం వేసుకున్నప్పుడు, అలా వస్తుంది. సో ఇలా 2 సైడ్స్ స్టిచ్ చేశాక మనం ఏదైనా ప్యాటర్న్ లాగా ఐదర్ లైన్స్ అయినా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ట్రయాంగిల్ ప్యాటర్న్ వేస్తున్నాను చూడండి, జిగ్జాగ్గా. సో ఇలా మొత్తం కంప్లీట్ అయ్యాక ఇంకొక సైడ్ కూడా నేను స్టిచ్ చేస్తున్నాను. సో దీనివల్ల కొంచెం డిజైన్ లాగా అనిపిస్తుంది అంతే మనకి. సో కింద లెగ్ పార్ట్ మొత్తం ఇలా వీడియోలో చూపించినట్టు నీట్గా స్టిచ్ చేసుకోండి. సో 2 సైడ్స్ అయిపోయాయి కదా. ఇప్పుడు ఏంటంటే పైన కూడా మనం జాయింట్ వేయాలి కదా. సో దానికోసం ఈ క్లాత్ అనమాట. సో దానికి మనము నాడెక్కించుకోవడానికి స్టిచ్ చేస్తాం కదా, అదే స్టిచ్ చేస్తున్నాం. అది కూడా నేను కొంచెం ఎక్కువ క్లాత్ తీసుకున్నా, ఎందుకంటే మనకు ఆల్రెడీ లెంత్ సఫిషియెంట్గా లేదు కాబట్టి. సో నాడెక్కించుకోవడానికి కూడా బాగుంటుందని నేను కొంచెం ఎక్కువ తీసుకొని స్టిచ్ చేశాను. చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు మొత్తం ఎండ్ వరకు స్టిచ్ చేసుకున్నాక ఇప్పుడు ఈ పార్ట్కి కింద లెగ్ పార్ట్ అనేది మనం అటాచ్ చేయాలి. వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు నీట్గా అర్థమవుతుంది. చూడండి. సో నేను స్టార్టింగ్ ఎండింగ్ పాయింట్ దగ్గర ఫోల్డ్ చేసి పెట్టుకున్నాను, ఎందుకంటే మనం నాడెక్కడానికి లోపలికి వెళ్ళాలి కదా, అందుకు. సో చూడండి ఇప్పుడు మళ్ళీ దాన్ని నేను ఫోల్డ్ చేస్తున్నా. 8.5కి పైన పార్ట్ కదా. సో ఆ మిగతా క్లాత్ ఏదైతే ఉందో అది లోపలికి పెట్టి నేను స్టిచ్ చేస్తున్నాను. చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు ఫస్ట్ అయితే మీద పార్ట్కి ఒక స్టిచ్ వేసేస్తున్నాను నీట్గా కనిపించడానికి. సో వీడియోలో చూపిస్తున్నట్టు మొత్తం ఫాలో అయ్యి స్టిచ్ చేస్తే మీరు పట్టియాల పైన నీట్గా స్టిచ్ చేయొచ్చు. సో ఇలా 1 స్టిచ్ చేశాక ఇప్పుడు ఓపెన్ కనిపిస్తుంది కదా మనకి. సో అలా ఫోల్డ్ చేసుకొని మనం స్టిచ్ అనేది వేసేసుకోవాలి. సో ఆ మధ్యలో గ్యాప్లో మనం నాడ అనేది ఎక్కిస్తాము. సో ఈ విధంగా మొత్తం ఎండ్ వరకు మనం స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసుకున్నాక అది పైన పార్ట్, ఇది కింద పార్ట్. సో ఈ రెండింటిని మనం జాయిన్ చేసినప్పుడు ఏదైతే ఎక్స్ట్రా క్లాత్ ఉంటుందో ఆ క్లాత్ అన్నిటిని మనం కుచ్చులుగా పెట్టాలి. ఫస్ట్ స్టార్టింగ్ జాయిన్ నుంచి స్టార్ట్ చేయాలి. సో మనం ఆల్రెడీ మార్క్ పెట్టుకున్నాం కదా, ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నట్టు కుచ్చులు అడ్జస్ట్ చేసుకొని అరేంజ్ చేసుకొని స్టిచ్ చేయాలి. సో ఆ మార్క్ ఈ మార్క్ 4 పార్ట్స్ ఉన్నాయి కదా, 4 పార్ట్స్ ఏ పార్ట్కి ఆ పార్ట్ కి మనం కుచ్చులు అనేవి పెట్టుకోవాలి. చూడండి నేను ఇక్కడ బాల్ పిన్స్తో సెక్యూర్ చేసుకుంటున్నాను, ఎందుకంటే మనం స్టిచ్ చేసే వరకు అవి జారిపోకుండా ఉండడానికి. సో ఇప్పుడు ఇటు సైడ్ స్టిచ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ సైడ్ అనేది మనం ఫస్టే కుచ్చులు పెట్టుకోవాలి. లాస్ట్లో చూడండి ఈక్వల్గా క్లాత్ ఎక్కడి వరకు వస్తుందో అక్కడి వరకు చూసుకొని నేను కుచ్చులని ముందు నుంచి పెట్టుకుంటూ వెళ్తున్నా. సో ఇది 1 సైడ్, ఇంకొక సైడ్ కూడా సేమ్ ఇలానే మనం స్టిచ్ చేసుకోవాలి. సో దీనికి ఏంటంటే పటియాలా పాయింట్కి కింద క్లాత్ ఎంత ఎక్కువ ఉంటే అంత ఎక్కువ కుచ్చులు వస్తాయి. సో మనకి ఇది టాప్ మీదది కాబట్టి మనకి ఇచ్చిన 2 మీటర్స్లో మనం స్టిచ్ చేసుకోవచ్చు. లేదు మనకి హెవీగా ఫుల్ కుచ్చులతో కావాలంటే 3 మీటర్స్ 4 మీటర్స్ తీసుకొని కూడా మనం స్టిచ్ చేసుకోవచ్చు. దానివల్ల మనకి గేరా అనేది ఫుల్ బటర్ఫ్లై లాగా వస్తుంది అనమాట. సో ఇప్పుడు వీడియోలో చూపించినట్టు ఫస్ట్ సైడ్ ఎలా అయితే స్టిచ్ చేశానో ఇంకొక సైడ్ కూడా సేమ్ ఇలానే నీట్గా కుచ్చులన్నీ అరేంజ్ చేసుకొని మనం స్టిచ్ చేసుకోవాలన్నమాట. సో నేను ఆల్రెడీ కట్స్ పెట్టుకున్నా చూడండి, ఆ కట్స్తో నేను సేమ్ డిస్టెన్స్ ఉందా లేదా అనేది చూసుకొని నేను స్టిచ్ చేస్తున్నా. సో ఇది మొత్తం అయిపోయిందా, మళ్ళీ ఓవరాల్ మళ్ళీ ఇంకొక 2 or 3 స్టిచెస్ వేసుకోవాలి, ఎందుకంటే మళ్ళీ మనకి ఎక్కడ పాయింట్ అనేది ఊడిపోకుండా ఉండాలి అంటే స్టిచ్ అనేది పర్ఫెక్ట్గా 2 టైమ్స్ వేసుకోవాలి. ఇప్పుడు చూడండి సో కంప్లీట్ అయ్యాక ఇలా ఉంటుంది. సో ఇటు సైడ్ అటు సైడ్ అని మనకి ఎక్కువగా కుర్చీలనే వస్తాయి, దాని మీద మళ్ళీ ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఇప్పుడు పైన పార్ట్ అయిపోయింది కదా, కింద లెగ్ ఏదైతే ఉందో ఆ క్లాత్ని మనం జాయిన్ చేసుకుంటే ఆల్మోస్ట్ ఫినిష్ అయినట్టే. నేను చూపిస్తాను అది కూడా ఎలా చేసుకోవాలి అనేది. సో వీడియోని ఎండ్ వరకు చూడండి.
సో ఇప్పుడు ఏదైతే ఉందో అది లోపటి నుంచి మనం స్టిచ్ చేసుకోవాలి. సో ఇప్పుడు లెగ్ కింద లెంత్ ఎంత ఉందో అంత మెజర్ చేసుకొని మనం స్టిచ్ అనేది వేసుకోవాలి. మెయిన్ ఏంటంటే ఏదైతే మిడిల్ పార్ట్ ఉందో ఆ మిడిల్ పార్ట్లో మినిమం 3-4 టైమ్స్ మనం స్టిచ్ అనేది వేసుకోవాలి. నెక్స్ట్ మనం నాడ స్టిచ్ చేస్తున్నాము పాయింట్కి. సో ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అయింది అనుకుంటున్నాను. మొత్తం పటియాలా పాయింట్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ నీట్గా ఎక్స్ప్లెయిన్ అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయితే ప్లీజ్ లైక్ ద వీడియో, సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. ఈ వీడియో ఎవరికైనా యూస్ఫుల్ అవుతే వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.